అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటకలో సీఎం పదవి పంచాయతీ తేలడం లేదు. సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగించాలా లేక డీకేకు పదవి అప్పగించాలా అన్న అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తేల్చడం లేదు. మీరే తేల్చుకోండి అంటూ హైకమాండ్ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు కేంద్రంగా బ్రేక్ఫాస్ట్ సమావేశాలు ఊపందుకున్నాయి. అయితే మొన్న సిద్దరామయ్య ఇంట్లో శివకుమార్ అల్పాహార విందు ఇస్తే ఈరోజు డీకే ఇంట్లో నాటుకోడితో సీఎంకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సమావేశాలు జోరుగా సాగుతున్నా పంచాయతీ మాత్రం కొలికి రావడం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. కర్ణాటకలో రాజకీయం ఇప్పటికి కూడా సీఎం పంచాయతీ ఇప్పటికీ తేలడం లేదు. సో గత వారం 10 రోజులుగా మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపైన ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఒకవేళ ముఖ్యమంత్రిగానే సిద్దరామయ్య కొనసాగుతారా, లేకుంటే ఏదైతే కాంగ్రెస్ అధిష్టానము డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్టుగా శివకుమార్ సీఎం చేస్తారా అనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. కాకపోతే గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రీసెంట్ గా ఇటు డీకే కావచ్చు అటు సిద్దరామయ్య కావచ్చు ఇద్దరు కూడా తరచూ నిన్న ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో తరచూ భేటీ కావడం మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరు కూడా నిన్న మొన్నటి వరకు ఇటు సిద్దరామయ్య వర్గం కావచ్చు అదేవిధంగా డీకే శివకుమార్ వర్గం కావచ్చు ఢిల్లీ బాటను పట్టి తమ ఏదైతే సిద్దరామయ్యకు అనుకూలంగా కొందరు అదేవిధంగా డీకే శివకుమార్ కు అనుకూలంగా మరికొందరు ఎవరి ఒత్తిడి వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానంపై తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ అల్టిమేట్ గా అధిష్టానం చాలా తెలివిగా వ్యూహాత్మకంగా వివరించింది. ఇప్పుడు ప్రస్తుతం మొత్తంగా కూడా ఈ సీఎం పంచాయతీ తేలాలంటే ఫస్ట్ మొదటగా మీ ఇద్దరు కూర్చొని చర్చించుకొని అల్టిమేట్ గా ఒక నిర్ణయానికి రండి. ఆ నిర్ణయానికి అనుకూలంగా మేము ఒక ఎవరి సీఎం అనేది సీఎం ను కంటిన్యూ చేయాలా లేకుంటే డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వాలా అనేది తేల్స్తామని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మొన్నటి వరకు ఢిల్లీ వేదికగా జరిగిన రాజకీయ పరిణామాలు కర్ణాటక రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు బెంగళూరులో ఇటు సీఎం సిద్దరామయ్య ఇంట్లో అదేవిధంగా డీకే శివకుమార్ ఇంట్లో వరుసగా సమావేశాలు అవుతున్నాయి. సో 2 రోజుల క్రితం సిద్దరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో డీకే శివకుమార్ అతనికి సంబంధించిన కొంతమంది అనుచరులు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా చాలా అనేక అంశాలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన నేపథ్యంలో అసలు సీఎం మార్పు అనే దానిపై ఎందుకు చర్చ వచ్చింది, సో అవన్నీ కూడా విషయాలు మొత్తంగా కూడా డీకే శివకుమార్ సిద్దరామయ్య చర్చించారు. సో అల్పాహార విందు తర్వాత మాట్లాడుతూ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తేల్చారు. సో ఈ రోజు తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లో సీఎం సిద్దరామయ్య డీకే శివకుమార్ ఇంటికి రావడం, సో అతనికి సిద్దరామయ్యకు నాటుకోడితో అల్పాహార విందు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అక్కడ చాలాసేపు చర్చలు జరిగాయి. సో అల్టిమేట్ గా ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఒక ఆసక్తికర అంశం ఏంటంటే సిద్దరామయ్య నిన్న మొన్నటి వరకు అసలు సీఎం మార్పు అనే అంశమే లేదు, ఎందుకు దీనిపైన మీడియాలో అత్యంగా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, అనవసరంగా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి సిద్దరామయ్య ఈ రోజు కొంత అతని స్వరంలో మార్పు వచ్చింది. సో ఈ రోజు అధిష్టానమే నిర్ణయిస్తుంది. సో ఎవరు సీఎం అనేది త్వరలోనే అధిష్టానం నిర్ణయిస్తుంది. సో ఒకవేళ సీఎం అధిష్టానం కనుక డీకే శివకుమార్ సీఎం చేస్తే తాను కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తూ ఉంటే కొంత సిద్దరామయ్య పట్టు వీడినట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా తనకే మెజార్టీ ఎమ్మెల్యేల 110 పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఖచ్చితంగా తానే సీఎంగా కొనసాగుతానని చెప్పినటువంటి సిద్దరామయ్య ఈ రోజు జరిగిన డీకే శివకుమార్ ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో మాత్రం కొంత పట్టు సల్లినట్టుగా తెలుస్తూ ఉంది. సో అధిష్టానం అల్టిమేట్ గా నిర్ణయం తీసుకుంటే బాగుంది, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి డీకే శివకుమార్ కూడా ఎంతో కృషి చేశాడు కాబట్టి అల్టిమేట్ గా అప్పుడు అతనికి అధిష్టానం ఒకవేళ హామీ ఇచ్చి ఉంటే ఆ హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి అల్టిమేట్ గా అధిష్టానం చెప్తే తాను నడుచుకుంటానని చెప్పేసి కూడా ఇవాళ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొదటగా వారం రోజులుగా చూసుకుంటే మొత్తం పరిణామాలన్నీ కూడా డీకే శివకుమార్ కాస్త అనుకూలంగా సానుకూలంగా ఉన్నట్లు కనిపించాయి. సో మొదటి నుంచి చెప్తున్నట్టు పోతే డీకే శివకుమార్ పట్ల ఇటు రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు కాస్త సానుకూల దృక్పథంతో ఉన్నారు. సో గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత డీకే శివకుమార్ కూడా సీఎం కావాలనుకున్నాడు, అప్పటికే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం రావడానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేశాడు. సో ఒక రకంగా పార్టీకి అధికంగానే వెన్నుదడిన నిలవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకవైపు బీజేపీ జేడీఎస్ మొత్తంగా కూడా వాటి రాజకీయాలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఘన విజయంతో సాధించడంలో డీకే శివకుమార్ సక్సెస్ అయ్యాడు. సో అలాంటి సందర్భంలో డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మొదటగా 2.5 సంవత్సరాలు సిద్దరామయ్యకు అవకాశం
అవకాశం ఇస్తూ తర్వాత 2 సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎం గా అవకాశం ఇస్తా అని చెప్పేసి అధిష్టానం చెప్పిన పరిస్థితి ఉంది. సో మొదటగా సిద్దిరామయ్య అంటే అంత ముందుకు 5 సంవత్సరాలుగా సీఎం పనిచేసిన అనుభవం కావచ్చు, సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ రాజకీయాలు అదేవిధంగా కర్ణాటకలో రాజకీయంగా అణువు వంట పట్టించుకున్న సిద్దిరామయ్య వైపే మొదటి 2.5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆలో పార్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా సెట్ అవుతుంది. అదే సందర్భంలో పార్టీ పైన కొంత పాలన పైన ఏదైతే పార్టీ పైన పాలన పైన పట్టు సాధించినట్టు అవుతున్న ఉద్దేశంతోనే సీనియర్ కాబట్టి సిద్దిరామయ్యకి అవకాశం ఇచ్చారు. సో ఆ 2.5 సంవత్సరాలు రీసెంట్ గా నవంబర్ 15తో ముగిసింది. అప్పటి నుంచి కూడా డీకే వర్గులు ఒక్కొక్కరిగా తెరపైకి వస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే డీకే శివకుమార్ హామీ ఇచ్చిందో దాని ప్రకారం సిద్దిరామయ్యను తప్పించి డీకే శివకుమార్ ను సీఎం చేయాల్సిందని చెప్పేసి వారం 10 రోజులుగా వరుసపెట్టి సమావేశాలు నిర్వహించడంతో ఒక్కసారిగా ఈ పవర్ షేరింగ్ అంశం తాజా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. ఒకవైపు ఈ చర్చ వస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల తర్వాత విశ్రాంతి తీసుకోవడం, విదేశాలకు వెళ్లడం, ఆ విదేశాలకు వెళ్లిన క్రమంలోనే ఇక మొత్తం కర్ణాటక పంచాయతీ అస్థినకు చేరడం, ఆ టైంలో రాహుల్ గాంధీ వచ్చాక ఈ పంచాయతీ తేజామని చెప్పేసి ఖర్గే లాంటి వ్యక్తులు చెప్పడం ఇవన్నీ కూడా ముగిసిపోయాయి. సో వన్స్ రాహుల్ గాంధీ ఢిల్లీకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత 2-3 రోజులు ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహించారు. సో ఆ తర్వాత ఫైనల్ గా రాహుల్ గాంధీ ఖర్గే ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. సో ఫస్ట్ మొదటగా మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు కావాల్సిన అజెండా ఏంది, ఆ అజెండా పరంగా మీ ఇద్దరు చర్చించుకొని అల్టిమేట్ గా మీ యొక్క డిమాండ్స్ ఏందో ఇద్దరు కలిసి ఒకేసారి ఢిల్లీకి వచ్చి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ప్రకారం మా నిర్ణయం ఏందో చెప్తాం. ఫైనల్ గా సీఎం మార్పు ఉంటుందా లేకుంటే సిద్దిరామయ్యను కొనసాగిస్తాం అనేది స్పష్టం చేస్తాం. ఆ లోపు అసలు మీ డిమాండ్ రాధాకృష్ణ ఇప్పుడు సీఎం పంచాయతీపై ఎందుకు క్లారిటీ రావడం లేదు? ఇప్పుడు హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది అనుకున్న నేపథ్యంలో హైకమాండ్ మీరే తేల్చుకోండి పక్కకు తప్పుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎందుకు హైకమాండ్ ఎందుకు సందిగ్ధంలో ఉంది ఈ విషయంలో? స్పందన మొన్నటి వరకు కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా కాస్త ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో, ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపు ఉన్నారని చెప్పి ప్రచారం జరిగింది. మరోవైపు డీకే శివకుమార్ లాయలిస్ట్ గా ఉన్నాడు, పార్టీ కోసం పనిచేశాడు. సో మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా కొంత పార్టీకి ఎన్నికల సమయంలో ఆర్థికంగా కూడా కొంత పనిచేశాడు, ఆర్థికంగా కూడా కొంత సహాయం చేశాడు అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ పట్ల చాలా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీకి కొంత సానుకూల దృక్పథం ఉంది. ఈ నేపథ్యంలో డీకేను సీఎం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ భావించినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో సిద్ధరామయ్య వర్గం మాత్రం మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపు ఉన్నారు కాబట్టి ఒకసారి మీ నిర్ణయాన్ని ఆలోచించుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో రీసెంట్ గా రాహుల్ గాంధీ విదేశాలు ఉన్న క్రమంలోనే ఖర్గే కర్ణాటక బెంగళూరు చేరుకొని బెంగళూరు వేదిక 2 రోజులు ఉన్నాడు. సో అక్కడ ఇటు డీకే వర్గంతో పాటు సిద్ధరామయ్య వర్గంతో చర్చించినప్పుడు అనేక అంశాలు చర్చకు తీసుకొచ్చారు. అదే సందర్భంలో కొంతమంది న్యూట్రల్ గా ఓ సిద్ధరామయ్య కాదు, డీకే కాదు, అల్టిమేట్ గా ఒక దళిత నేతను, దళిత నాయకుడిని సీఎం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంత ఆ తెరపై కొత్త వాదన తీసుకొచ్చారు. సో ఇవన్నీ గమనించినటువంటి ఖర్గే రాహుల్ వచ్చాక మొత్తం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. అదే సందర్భంలో రాహుల్ గాంధీ కూడా కాస్త సిద్ధరామయ్య పట్ల మీరు కొంత సీనియర్ గా ఉన్నారు, అనుభవజ్ఞుడు, మీకు ఏదైతే మీ అనుభవాన్ని ఉపయోగించుకొని పార్టీ కోసము మీ యొక్క సేవలు వాడుకున్నామో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన పార్టీ అధిష్టానం కట్టుబడి ఏదైతే డీకే శివకుమార్కి ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఉండాలి కదా, దానికి అనుగుణంగానే మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి పునరాలోచన చేయండి, డీకే శివకుమార్కి ఇచ్చిన మాట నిలుపుకోవాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పినట్టుంది. సో అప్పటి నుంచే సిద్ధరామయ్యలో ఒక ఆందోళన మొదలైంది. సో సిద్ధరామయ్యకి చెప్పడంతో పాటు అతని అనుచరులుగా ఉన్నటువంటి పరమేశ్వరం కావచ్చు, సతీష్ కావచ్చు, అదేవిధంగా మహాదేవ్, ఈ ముగ్గురు కూడా ఇప్పుడు సిద్ధరామయ్య కేబినెట్ లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళంతా కూడా అధిష్టానం మాటకి కట్టుబడి ఉంటామని చెప్పేసి బహిరంగాన్ని ప్రకటించారు. సో దీంతో కొంత మొత్తంగా కూడా ఒక రకంగా సిద్ధరామయ్య ఆత్మరక్షణ పడిపోయినట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక తన వర్గం కూడా డీకే శివకుమార్ కు కనుక జై కొడితే అప్పుడు తన పరిస్థితి ఏంది, ఒంటరి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొంత ఆలోచన పడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం చెప్పినట్టుగానే డీకే శివకుమార్ తో భేటీకి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అంత ముందుకు డీకేతో భేటీ అంటే ససేమిరా అన్న సిద్ధరామయ్య తర్వాత వరుసపెట్టి అధిష్టానం నుంచి వచ్చినటువంటి సందేశంతో ఇక వరుసపెట్టి నిన్న మొన్న ఈరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అల్టిమేట్ గా కూడా తను కొంత గడువు కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవరి మధ్య వరకు, జనవరి 2వ వారం వరకు కూడా తాను సీఎంగా కొనసాగుతాను. సో ఆ తర్వాత మీరు డీకే శివకుమార్ కు సీఎంగా చేసినా నాకు ఇబ్బంది లేదు, నేను కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి అధిష్టానానికి తన మనసులోని మాట సిద్ధరామయ్య చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దానికి కూడా కారణం ఒకటి చెప్తా ఉన్నారు. సో సుదీర్ఘంగా రాజకీయంగా సీఎంగా పనిచేసినటువంటి కొంత కర్ణాటక సిద్ధరామయ్య కొంత అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం ఇంకో 4 రోజుల్లో ఉంది. సో సుదీర్ఘంగా సీఎంగా పనిచేసిన అవకాశాన్ని తను కోల్పోయి ఉంటది 4 రోజుల్లో కనుక ఇప్పుడే కనుక డీకే శివకుమార్
డీకేని సీఎం చేస్తే సో ఒక నెల రోజులు ఆగి చేస్తే సో ఆ రికార్డు కూడా తనకు అనుకూలంగా ఉంటుంది. సో ఆ తర్వాత జనవరి 2వ వారం తర్వాత మీరు ఎప్పుడైనా డీకే శివకుమార్ ను సీఎం గా చేయండి, నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని చెప్పేసి కూడా కొంత అధిష్టానానికి తన మెసేజ్ పంపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వరుస సమావేశాలు అదే దీంతో పాటుగా ఒకవేళ కనుక డీకేగా శివకుమార్ సీఎం అయితే అప్పుడు తన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో ఒక డిమాండ్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తన అనుచరుడు నలుగురితో పాటు తన కీలక అనుచరులైన నలుగురితో పాటు తన కుమారుడు కూడా అయినటువంటి సిద్ధరామయ్య కుమారుడు కూడా మంత్రివర్గంలో తీసుకోండి. సో నేను ఎట్లాగో ముఖ్యమంత్రి నుంచి దిగిపోవాల్సి వస్తుంది కాబట్టి సో నా కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి తన కుమారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించండి అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇదే విషయం అధిష్టానం వద్ద కూడా చెప్పాల్సిందిగా చెప్తానన్నట్టుగా కూడా డీకేతో చెప్పినట్టు తెలుస్తుంది. సో డీకే నుంచి కూడా పూర్తి స్థాయిలో కొంత సిద్ధరామయ్యకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మీరు ఎవరైతే సూచించారో వాళ్ళందరికీ కూడా నేను మాక్సిమం ఇప్పుడున్న వాళ్ళు అందరికీ నీ అనుచరులకు మంత్రివర్గం అవకాశం కల్పిస్తూనే కొత్త వారికి కూడా చోటు కల్పిస్తాను. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేద్దాం, నెక్స్ట్ 2029 వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పేసి కూడా డీకే శివకుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ యొక్క 2-3 రోజులు అత్యంత కీలక పరిణామాలు కొనసాగబోతున్నాయి. సో ఇప్పటికే డీకే సిద్ధరామయ్య చర్చించిన నేపథ్యంలో అల్టిమేట్ గా ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన మొత్తం కూడా చర్చల సారాంశాన్ని ఢిల్లీ అధిష్టానం వివరించడం, అదే సందర్భంలో అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ నెల రోజుల పాటు ఈ కర్ణాటక సంబంధించి మొత్తంగా కూడా మంత్రివర్గం ఇతరత్ర అంశాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా జనవరి 3వ వారంలో 4వ వారంలోనూ డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. సో ఒకటి అల్టిమేట్ గా అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యకు ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మనం మాట ఇచ్చాము, డీకే శివకుమార్ సీఎం చేయాల్సిందే అని చెప్పేసి సిద్ధరామయ్య ముందు కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత గడువు కోరారు. సో అల్టిమేట్ గా మేము నిర్ణయం తీసుకోండి మీరు, కాకపోతే ఒక నెల రోజుల వరకు సీఎం గా నేనే కొనసాగుతాను అని చెప్పేసి అధిష్టానం ముందట చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. సో చూడాల్సి ఉంటుంది ఈ మొత్తం వారం 10 రోజుల్లో ఢిల్లీకి సంబంధించి ఏం జరగబోతోంది కర్ణాటక రాజకీయాల్లో. ఇంకా కొద్ది రోజులు ఈ యొక్క చర్చలు కొనసాగుతాయా, లేకపోతే అల్టిమేట్ గా 2-3 రోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో ఈ కన్నడ రాజకీయానికి ఒక ఎండ్ కార్డు వేస్తుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అధిష్టానం కనుక ఇదే విషయాన్ని అలసత్వం ప్రదర్శించి ఇదే చర్చలు కొనసాగుతూ మరి కర్ణాటక పైన కనుక అలసత్వ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అల్టిమేట్ గా అక్కడ ప్రభుత్వానికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ప్రజలకు ప్రజలకు సేవ చేయాల్సిన సంక్షేమ పాలన అందించాల్సిన కర్ణాటక కాంగ్రెస్ లో ఈ యొక్క సీఎం పదవి గురించి పేచి పంచాయతీ కొనసాగుతుంది. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడికెక్కడ పాలన నిలిచిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. సో వాటన్నిటి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో వీలైన త్వరగానే ఈ యొక్క అంశం పట్ల నిన్న మొన్న జరిగిన సమావేశాల తర్వాత ఈ 2-3 రోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానంలో ఒక స్పష్టమైన ప్రకటన వెలువడించే అవకాశం కనబడుతూ ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.